ఓం శాంతి. చిన్నప్పుడు చదువుకుంటున్నటువంటి సమయంలో కొన్ని పంక్చుయేషన్ మార్క్స్ నేర్చుకుంటాం. ఫుల్ స్టాప్ పెట్టడం, కామా పెట్టడం, ఆశ్చర్యార్థకం, క్వశ్చన్ మార్క్, ఇవన్నీ. అయితే అన్నిటికంటే సహజం ఏంటి అంటే బిందువు పెట్టడం, అంటే ఫుల్ స్టాప్ పెట్టడం. పేపర్ పైన అయితే చాలా సహజంగా పెట్టేస్తాం. మరి జీవితంలో మనం ఏం పెడుతున్నాం? పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడప్పుడు క్వశ్చన్ మార్క్ పెట్టేస్తాం, ప్రశ్నార్థకం పెట్టేస్తాం. ఎందుకు ఇలా జరిగింది, వాళ్ళు ఎందుకు ఇలా చేశారు, ఇలా ఎందుకు ప్రవర్తించారు అంటూ ఎందుకు ఇలా కూడా జరుగుతుందా అంటూ ఆశ్చర్యార్థకం కూడా పెడతాం. అప్పుడప్పుడు నేను అసలు ఊహించలేదు, ఇలా కూడా చేస్తారా, ఇలా కూడా అవుతుందా అంటూ ఆశ్చర్యార్థకం పెడతాం. ఇంకా కొన్ని సందర్భాలలో ఎవరైనా పోనీయండి, వదిలేసేయండి అంటే వదిలేయచ్చు, కానీ అంటూ కామాలు పెట్టేస్తాం. కానీ నిజానికి ఫుల్ స్టాప్ పెట్టడం మాత్రం మనకి రావట్లేదు. ఏది జరిగినా అందులో ఏదో మంచి ఉంది అని అనుకోవడం రావట్లేదు. ఎంతసేపు ఎందుకు అంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే బిందువు పెట్టడం వస్తుందో, ఫుల్ స్టాప్ పెట్టడం జీవితంలో నేర్చుకుంటామో అప్పుడే ప్రశాంతంగా ఉండగలుగుతాం. ప్రసన్నత మన జీవితంలో నిండుతుంది. లోపల అనేక సంకల్పాలు నడుస్తూ ఉన్నట్లయితే ఎంతగా చిరునవ్వుతో ఉందామన్నా అది కుదరని పని. ఎందుకు అంటే లోపల ప్రశ్నల యొక్క అలజడి వస్తూ ఉన్నప్పుడు, ప్రశ్నల యొక్క తుఫానే వస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో చిరునవ్వు రాదు, జీవితం ప్రశాంతంగా ఉండదు. కాబట్టి ఎంతసేపు ఎందుకు అనేటువంటి దానికన్నా అంతా మంచే జరుగుతుంది అనేటువంటి పాఠం నేర్చుకుందాం. ఏది జరుగుతున్నా అందులో మంచిని చూద్దాం. నిజమే, కొన్ని సందర్భాలలో సమయం పరదా తొందరగా తెరవదు. అందులో ఉన్న మంచి గుర్తించడానికి కొన్ని నెలలు పట్టచ్చు. కొన్ని అయితే 1 రోజు 2 రోజులలోనే ఆ సంఘటనలో ఉన్నటువంటి మంచి ఏంటో బయటపడుతుంది. కానీ కొన్ని సందర్భాలలో మాత్రం సమయం యొక్క పరద చాలా ఆలస్యంగా తెరుచుకుంటుంది. ఆ సమయంలో ఓర్పు వహించాలి. మనం తొందరపడినంత మాత్రాన సమయం తొందరగా పరద తెరుచుకోదు. మనం కూడదు అనుకున్నంత మాత్రాన ఈ సృష్టి నియమంలో ఉన్నటువంటి మంచి ఎక్కడికి పోదు. ఈ సృష్టి నాటకంలో ఏది జరుగుతున్నా అందులో శుభం ఉండే ఉంది. ఒక చిన్న 3 గంటల నాటకంలోనే అంతా అయిపోయిన తర్వాత శుభం అని పడుతుంది. అలాంటప్పుడు జీవితం అనేటువంటి నాటకంలో అశుభం ఉంటుందా? ఉండదు. కేవలం మనం గుర్తించడం మనకి రావట్లేదు. కొంత ఓర్పు వహించినట్లయితే సమయం అందులో ఉన్నటువంటి మంచి ఏంటో ఆ రహస్యం మనకి అందించేంత వరకు ఓర్పు వహిస్తే తప్పకుండా మన సమయాన్ని ఎంతో కాపాడుకున్న వారిం అవుతాం. అంతేకాదు, మన ఆలోచనలని పొదుపు చేసుకుంటాం, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటాం. ఎందుకంటే ఈరోజు ఆలోచనల యొక్క ప్రభావం ఆరోగ్యం పైన బాగా పడుతుంది. బాగా ఆలోచించారనుకోండి, బాగా ఏడ్చిన తర్వాత తిన్నది అన్నం అరగదు. ఎందుకు అంటే సంతోషంగా స్వీకరించింది అరుగుతుంది. ఈ రోజులలో సైకోసోమాటిక్ డిసీజెస్ కూడా ఎక్కువ. ఎందుకు? మనసు యొక్క ప్రభావం తప్పకుండా శరీరం పైన పడుతుంది. కాబట్టి ఏ విధంగా ధనం యొక్క పొదుపు అయితే మనకు బాగా వచ్చింది, చాలా పొదుపు చేస్తున్నాం. కానీ అలా ఆలోచనల యొక్క పొదుపు చేయడం మొదలుపెట్టినట్టయితే ఆలోచించక ముందే మరొక్కసారి ఆలోచిద్దాం, ఇది అవసరమా లేదా. ఒకవేళ నిజంగా మనం చేసేటువంటి ఆలోచనలు మన ఉన్నతికి మార్గం అవుతాయి, మనలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపేవే అయితే ఆలోచిద్దాం. అది మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వికసింపచేసేదే అవుతే ఇంకా ఆలోచిద్దాం. వాటిలో ఎంత విస్తారంగా వెళ్ళినా పర్లేదు, మన ఉన్నతినే ఉంది. కానీ ఒక్కసారి ఉన్నతి వైపు కాకుండా
అనేక రకాలుగా గడిచిపోయిన వాటి గురించి, జరగబోయే వాటి గురించి, గడిచిపోయిన వాటి యొక్క చింత, జరగబోయే వాటి యొక్క భయం, వీటన్నిటినీ మనసులో పెట్టుకొని అలా ఆలోచిస్తూ ఉన్నట్లయితే వాటి ద్వారా మనకి ఎలాంటి లాభం ఉండదు సరికదా. మనం ఎంతో నష్టపోతాం జీవితంలో. ఒక్కసారి మన మనస్సు పట్ల, మన పట్ల మనం దయ చూపించినట్లయితే మనం ఎంతో సంతోషంగా ఉంటాం. చాలా సందర్భాలలో మనం ఇతరులపైన జాలి చూపించే ప్రయత్నం చేస్తాం, వాళ్ళకి లేనివి అందిస్తాం. కానీ ఒక్కసారైనా మన మనస్సు పైన, మన పైన మనకి జాలి కలిగినట్టయితే ఒక్కసారి ఆలోచించండి, మన మనసుని ఎంతగా నొప్పిస్తూ వచ్చాం. నెగటివ్గా ఆలోచిస్తూ నకారాత్మక చింతనలతో మనల్ని మనం ఎంతగా కృంగిపోతూ ఉన్నాం. జాలి కలగట్లేదా స్వయం పైన? కానీ ఈరోజు నుంచి ఒక్క నిమిషం మన కోసం మనం ఆలోచిద్దాం. నేను అసలు సంతోషంగా ఉండాలని నా కోరిక ఉందా లేదా? ఎవరిస్తారు నాకు సంతోషం? ఇతరులు ఇచ్చేటువంటి వస్తువు కాదు ఇది, మన ఆలోచనలతో వచ్చేటువంటిది. ఇది మనకు ఒక వరం. సంతోషంగా ఉండాలి అంటే అలాంటి భోజనమే స్వీకరించాలి. ఆలోచనలు ఆత్మకి భోజనం. ఎలాంటి భోజనం తీసుకుంటే ఆరోగ్యం అలా తయారవుతుంది. అలాగే మంచి ఆలోచనలు, సుఖాన్నిచ్చే ఆలోచనలు, సంతోషాన్నిచ్చే ఆలోచనలు, సకారాత్మకమైన ఆలోచనలు, ఇవి మనలో బలాన్ని నింపుతాయి, అడుగులు ముందుకు వేయిస్తాయి. కాబట్టి ఆలోచించే ముందు మరొక్కసారి ఆలోచిద్దాం. ఇది నాకు అవసరమా? నాకు సంతోషాన్ని ఇచ్చేదేనా? కాదు, నాకు ఇంకా దుఃఖం ఇస్తుంది అంటే అక్కడికే వదిలేద్దాం. కాబట్టి మనందరం కూడా జీవితంలో సంతోషాన్ని స్వీకరిద్దాం, సంతోషంగా ఉందాం, ఆలోచనల పొదుపు చేద్దాం, వాతావరణాన్ని, వాయుమండలాన్ని సురక్షితంగా ఉంచుదాం. ఓం శాంతి. నేటి కోసం మేటి సంకల్పం. నీతి, నియమాలు, సుగుణాలు ఆభరణాల కన్నా గొప్పవి. ఇవి మనల్ని పరమాత్మకు ప్రీతిపాత్రులుగా చేస్తాయి.